అందరికీ నమస్తే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో త్రివేణి సంగమం అయినటువంటి మరి ఇక్కడ కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రేపటి నుండి అనగా మే 15 నుండి మే 26వ తేదీ వరకు సరస్వతి పుష్కరాలు నిర్వహించబోతా ఉన్నారు. 2013లో మరి ఇక్కడ సరస్వతి పుష్కరాలను మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ ఉద్యమం సమయంలో మరి ఇక్కడ కేసీఆర్ ఏదైతే తెచ్చిన ఒత్తిడి మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఇక్కడ ఈరోజు రేపటి నుండి ప్రారంభంగా పోతా ఉన్నాయి. కాళేశ్వరం ముక్తీశ్వరంలో అంతర్వాహినిగా అక్కడే ఉడుతుంది. మరి ఇక్కడ త్రివేణి సంగమం, అది ఒకవైపు గోదావరి, మరోవైపు ప్రాణహిత, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదిలో రేపటి నుండి మరి ఇక్కడ పుష్కరాలు సాగించబోతా ఉన్నారు. దానిలో భాగంగా 21 కోట్ల రూపాయలు 21 కోట్లు సరస్వతి పుష్కరాల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ పనులన్నీ కూడా ఒకవైపు నాసిరకంగా సాగుతూ ఉంటే మరోవైపు మరి రేపటి నుండి పుష్కరాలు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. మరి ఇక్కడ గత సంవత్సరం సెప్టెంబర్ నుండి దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానికి సంబంధించిన మరి పూర్తి స్థాయిలో సమీక్షలు చేస్తూ ఉన్నారు. మరి 8 నెలల కాలం గడిచిపోయింది, కానీ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. మరి విఐపి ఘాట్కు సంబంధించి మరి సౌకర్యాలన్నీ కూడా విఐపి ఘాట్ల వద్దనే, అక్కడ ఎవరిని కూడా సామాన్య పౌరులను అక్కడ స్నానాలకు అనుమతి చేసే అవకాశం లేదు. ఆ విఐపి ఘాట్ల కోసం సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 21 కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తే 6 కోట్లు విఐపి ఘాట్ దగ్గర వాళ్ళకు ఏర్పాట్ల కోసం, అదేవిధంగా సరస్వతి విగ్రహాన్ని మరి అక్కడ ఏర్పాటు చేయడానికి 1 కోటి రూపాయలు కేటాయించారు. మరి దానికి సంబంధించి ఆ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్లు వేసి పైన దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పనులు చేయాల్సి ఉండగా మరి ఇక్కడ ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం ఆ పనులు పూర్తి స్థాయిలో చేయలేదు. కాబట్టి మరి ఇక్కడ మెరుగులు దిద్ది ఏదైతే బాహుబలి సెట్ల లాంటి టెంపరీ సెట్లు వేసి ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే టెంపరీ టాయిలెట్లని, అదేవిధంగా చలువ పందిళ్ళని చెప్పి లక్షలాది రూపాయలను, ఒకవైపు 50 లక్షల రూపాయలు ఇటు లైటింగ్ అని, ఇటు చలువ పందిళ్ళు అని చెప్పి దానికి 50 లక్షలు కేటాయిస్తే మరో 25 లక్షల రూపాయలు ఇక్కడ ఏదైతే టెంపరీ టాయిలెట్ల కోసం ఖర్చు పెడతా ఉన్నది. పర్మనెంట్ టాయిలెట్ల ఏర్పాటు కోసం ఇప్పటికే ఇప్పుడే ఈ సమయంలో స్లాబులు వేస్తూ ఉన్నారు అని అంటే మరి ఇక్కడ సరస్వతి పుష్కరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారో మనం ఇక్కడ గమనించాలి. ఒకవైపు మంత్రి గారికి సతీమణి ఇక్కడ ఎండోమెంట్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నది. దాంతో ప్రజలందరూ కూడా ఎదురు చూసిరు సరస్వతి పుష్కరాలలో. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ అందరికీ కూడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తారు అని అంటే మరి ఇక్కడ ఏదైతే సామాన్య భక్తులు వెళ్ళే ఆ ఘాట్ దగ్గర ఏర్పాటు చేస్తున్న కమానుకు ఇంకా దానికి సంబంధించిన కర్రలే తొలగించలేదు అని అంటే మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతా ఉన్నాయి. ఒకవైపు కళ్యాణ కట్ట అన్నారు, ఆ కళ్యాణ కట్టకు పూర్తయింది లేదు. ఒకవైపు ప్రసాదం షెడ్ అన్నారు, ఆ ప్రసాదం షెడ్డు పూర్తి కాలేదు. పిండ ప్రధానం షెడ్ అన్నారు, పిండ ప్రధానం షెడ్ పూర్తి కాలేదు. పర్మనెంట్ టాయిలెట్స్ అన్నారు, పర్మనెంట్ టాయిలెట్స్ పూర్తి కాలేదు. కానీ బాహుబలి సెట్టింగ్ లాంటి సరస్వతి విగ్రహం దగ్గర మరి ఏదైతే విఐపి ఘాట్ దగ్గర బాహుబలి సెట్టింగ్స్ ద్వారా టెంపరీ సెట్టింగ్స్ తోటి మరి పుష్కరాలు నిర్వహించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనం ఇక్కడ వృధా చేయబోతా ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి ఏదైతే చలువ పందిళ్ళు అయితేంది, టెంపరీ టాయిలెట్లు అయితేంది, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పగించి మరి లక్షలాది రూపాయలు కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ అందరూ ఆశించిన విధంగా సరస్వతి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ఊహించిందో దాన్ని ఊహకు మరి కనీసం అంచనాకు చేరుకోలేదు. ఏదైతే విఐపీలు వచ్చే ఏర్పాట్లను మాత్రం టెంపరీ షామియానాలతోటి, టెంపరీ మరి గుడారాలతోటి మరి విఐపీలకు మాత్రం అన్ని హంగులు సమకూరుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తాత్కాలికమైన హంగులే. మరి సరస్వతి పుష్కరాల తర్వాత ఆ సెట్టింగ్లు అన్నీ తీసుకపోతే మరి ఇక్కడ ప్రజలకు కానీ కాళేశ్వరం దేవస్థానానికి మిగిలేది ఏంటి అని అంటే శూన్యం. రోడ్లను కూడా టెంపరీగా వేస్తూ, రోడ్లను డివైడ్ చేసుకుంటూ టెంపరీగా రోడ్లు వేస్తూ ఉన్నారు. ఎలిప్యాడ్ వేసిండ్రు. మరి ఇక్కడ కానీ భక్తులకు సంబంధించి సామాన్య భక్తులు ఏదైతే పుష్కర స్నానం ఆచరిస్తారో అక్కడ మాత్రం సల్వ పందిలతోటే సరిపెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా
గమనించాలి. కనీసం మరి ఇక్కడ సామాన్య భక్తులకు బట్టలు మార్చుకోవడానికి కూడా షెడ్లు వేయలేదు, కళ్యాణ కట్టలేదు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ రకంగా పూర్తి స్థాయిలో సరస్వతి పుష్కరాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ జనవరిలో శాంక్షన్ అయిన నిధులు శాంక్షన్ అయితే ఇప్పటి వరకు కనీసం ఏదైతే విఐపి ఘాట్ దగ్గర మెట్లు కూడా ఇంకా పూర్తి కాలేదు అని అంటే మరి ఈ 4 నెలల కాలం నుంచి ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం? మొద్దు నిద్రపోతా ఉన్నదా? ఎండోమెంట్ శాఖ ఏం చేస్తా ఉన్నది అని అంటే మరి సరస్వతి పుష్కరాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ హయాంలో మరి ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా గోదావరి పుష్కరాలు మరి వచ్చినప్పుడు 2015లో వస్తే అంగరంగ వైభవంగా నిర్వహించింది. గతంలో చూసుకున్నట్టయితే గోదావరి పుష్కరాలు అని అంటే రాజమండ్రికే వెళ్ళేది ఎవరైనా తెలంగాణ ప్రాంతం నుండి కూడా మరి రాజమండ్రిలోనే స్నానం చేయాలంట గోదావరి అంటే అనే మన దగ్గర నుంచి ఒక గోదావరి మరి ఇక్కడ ఈనంగా వెళ్తున్నది అనే విషయాన్ని కూడా మన తెలంగాణ ప్రజలు మరిచి పుష్కరాలకు ఎక్కడికి పోతున్నాం అంటే రాజమండ్రికి పోతున్నాం అనేది. అలాంటిది మరి ఇక్కడ గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా అక్కడ ధర్మపురం నుంచి మొదలు పెడితే కాళేశ్వరం వరకు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించిండు. మంతని దగ్గర అయితేంది, కాళేశ్వరం దగ్గర అయితే, ధర్మపురం దగ్గర అయితేంది, కోటిలింగాల దగ్గర అయితేంది, మంచిర్యాల దగ్గర అయితేంది, అన్ని చోట్ల కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి సుందీల దగ్గర కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పించి మరి గోదావరి పుష్కరాలను ఆంధ్ర కంటే మరి ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించి తెలంగాణ సత్తా ఏందో చూపించిన నాయకుడు కేసీఆర్ అయితే ఇవాళ చూసుకున్నట్టయితే మొదటిసారి వచ్చిన సరస్వతి పుష్కరాలను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సౌకర్యాల కల్పనలో విఫలమైంది. మరి ఇక్కడ ఏదైతే పనులు నాసిరకంగా కనీసం వాటికి పనులకు క్యూరింగ్ కూడా లేకుండా మరి ఇక్కడ ఏదైతే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే ఆ 21 కోట్లు పనిచేస్తున్నాయి తప్ప దాని ద్వారా ప్రజలకు కొనగూరే ప్రయోజనం లేదు. మరోవైపు సరస్వతి విగ్రహం దగ్గర పర్మనెంట్గా ఏర్పాటు చేయాల్సిన చోట ఇక్కడ కేవలం ఆ పనులను సకాలంలో పూర్తి చేయలేక సెట్టింగ్లతోటి, సినిమా సెట్టింగ్లతోటి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. అన్ని రకాల మరి పరిపాలనలో అసమర్థ పాలనతో వైఫల్యం చెందింది. ఆఖరికి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లలో సైతం పూర్తి స్థాయిలో విఫలమైంది. మరి ఇక్కడ ఇప్పటికి కూడా ఇంకా సౌకర్యాల కల్పన పూర్తి కాలేదు. సామాన్యులకైతే అసలు అక్కడ సౌకర్యాలు లేవు. కేవలం విఐపి ఘాట్ల వినే దృష్టి పెట్టిండ్రు. విఐపీలకు మరి ఇక్కడ టెంట్లు, సామాగ్రి, దానికి సంబంధించిన టెంపరీ షెడ్లనే కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ టెంపరీ షెడ్లు మార్చుకోవడం కోసం సుమారు 5.5 కోట్ల రూపాయలు మరి అక్కడ కేటాయిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి విఐపీల పట్ల ఉన్న శ్రద్ధ సామాన్య భక్తుల మీద లేదు అనేది ఒకటైతే, సరస్వతి పుష్కరాల మీద వాళ్ళకి అసలు చిత్తశుద్ధే లేదు అనేది వాళ్ళు చేస్తున్న ఏర్పాట్లను బట్టి మరి తేడతెల్లం అవుతా ఉన్నది. ఏది ఏమైనా సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం మరి అన్నదానం కోసం అయితే, మిగతా ఏర్పాట్ల కోసం అయితే స్వచ్ఛంద సంస్థలు అయితే సకల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఆర్యవైశ్య సంఘం, మరోవైపు వాసవి క్లబ్ వాళ్ళు మరి సుమారు 10,000 మందికి, రోజు 10,000 మందికి టిఫిన్ను, భోజనం మరి ఇక్కడ అరేంజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ ప్రైవేటు ఏదైతే మన ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు మరి ఇక్కడ ప్రజల సౌకర్యాలు కల్పించడానికి ఆలోచన చేస్తూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంగా దృష్టి సారించడం లేదు. సరస్వతి పుష్కరాలను అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మరి ఇక్కడ మేము ముందుంచాలని, రేపటి నుంచి నిర్వహించబోయే మరి ఇక్కడ ఏదైతే సరస్వతి పుష్కరాలకు అందరూ మరి ఇక్కడ క్షేమంగా వెళ్ళి మరి ఆ పుష్కర స్నానం ఆచరించి పునీతులు కావాలని కోరుతూ మరి మీ పూదరి సత్యనారాయణ గౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.